చాలా చాలా ఇష్టం. చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి అండ్ మస్తు టైం పాస్ లో మూవీస్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అండ్ ఇవాళ కాజల్ ఇంకా చైతు ఏం చేయబోతున్నారు? చాలా చాలా పాటలు పాడబోతున్నారు, పాడించబోతున్నారు. ఎస్, సినిమా అంటే పాటలు, పాటలు అంటే సినిమా అంటే అతిశయోక్తి లేనే లేదు. అసలు సినిమాలో పాటలు వచ్చినాయి అంటే కొంతమంది లేసి వెళ్ళిపోతుంటారు, నచ్చపోతే ఇంకొంతమంది అతికి చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఇంకొంతమంది సినిమాలు ఓన్లీ పాటల కోసమే చూస్తూ ఉంటారు. సినిమా లేకపోయినా పర్వాలేదు, ఓన్లీ పాటలు ఉంటే చాలు అనుకునే సాల్తీలు కూడా ఉంటాయి. అందులో ఐటమ్ పాటలు లేకపోతే అసలు అక్కడ జనారని ఉండదు కాబట్టి ఐటమ్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. యాక్చువల్ గా సినిమాల్లో సాంగ్స్ ఉండకపోతే బాగుంటుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇండియన్ సినిమాలో సాంగ్ లేదే ఒక్క ఫెస్టివల్ అంటూ ఉండనే ఉండదు. అలాంటిది సినిమా అనే ఫెస్టివల్ లో సాంగ్ లేకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే సినిమాలో ఖచ్చితంగా పాటలు ఉంటాయి, దట్టు 5 గానీ 6 గాని. అండ్ ఇంతకు ముందు సినిమాలో చేత 14 పాటలు, హమాప్కే హేకోలో 14 సాంగ్స్ ఉన్నాయి తెలుసా. మరి పాటలకు ఉన్నంత వాల్యూ అలాంటిది. మా ఎడిటర్ ప్రశాంత్ అయితే పాటల కోసం సినిమాకి వెళ్తూ ఉంటాడు తెలుసా. ఎడిటర్ ప్రశాంత్ 3 సార్లు చెప్పండి అనమాట డైరెక్ట్, అందుకే చెప్తున్నా. పాటలకి సంబంధించి పదాలు చెప్తూ ఉంటాం. ఆ పదాలకి సంబంధించిన 3 పాటలు మీరు ఖచ్చితంగా పాడాల్సి ఉంటుంది. అంటే ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్లు చేస్తాం, వాళ్ళతో ఆ పాటలు పాడించిపోతున్నాం. ఓకే, ముందుగా అయితే ఆట క్లియర్ కట్ గా అర్థమైందని చెప్పేసి కాజల్ నేను మాట్లాడుకుంటాం కదా. ట్యూస్డే ఆటలాడుకున్నప్పుడు, ఫ్రైడే ఇట్లా ఆటలాడుకుంటున్నప్పుడు కాజల్ నీకు నేను ఒక పదం ఇస్తాను, ఆ పదం మీద పాటలు పాడాలి. ఓకే, చెప్పేసి పాయింట్ పాయింట్ అంటాడు ఆటో పరావు, పువ్వై అంటాడు ఆటో పరావు, సుబ్బారావు చిప్పాడు పడుకోలంతా నాయనకే పడతారు. ఆ పాట అనమాట. నిన్న అడిగిన చూడు అనవసరంగా. నువ్వు అడిగి నన్ను ఏదైనా పదం అట్లాంటి పిచ్చి పిచ్చి పదాలు ఇస్తే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పాయింట్ పాయింట్ అనేది పిచ్చి పిచ్చి పదవా. పాయింట్ పాయింట్ మీద అసలు సూపర్ పాట ఇప్పుడు నువ్వు పాడేవు. పాయింట్ పాయింట్ చెప్పేసి సీతయ్యలో ఒక పాట, ఇంకొక పాట చెప్పు. 3 పాటలు పాడాలి కదా. అవును, నేను నీకు ఇచ్చాను, నాకు చెప్పడం కాదు. సరే, నాకు రాలేదు, నువ్వు చెప్పు. మరి నాకు రాలేదు అంటే ఉన్న పాటలే చెప్పాలి, లేనివి ఇట్లా పిచ్చి పిచ్చి చెప్పకూడదు. అయితే ఉన్న ఏదైనా ఒక పదవి నేను పాడేస్తా. వాన 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 వెల్లువాయే పక్కింటోడి పెళ్ళాం పోయే పాటలు పాడాలి. రేపు తద్దినం ఎల్లుండు భోజనం రండి 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 రండి. ఇంకో పాట వాన మీద. వాన చిలుకలు ఎట్టా తడిగితే అట్టాగ వయసేను వయసే. ఇంకో పాట వాన మీద. వాన జల్లు వాన వాన పాడేసాం ఫస్ట్. వాన జల్లు గిల్లుకుంటే ఎట్టగమ్మా. ఇంతే, ఇదే సింపుల్ గా ఇవాళ ఫిల్మీ ఫ్రైడే కాజల్ ఇంకా చేతో మస్తు టైం పాస్ మీ అందరికి అందించిపోతున్నారు. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళకి కాల్ చేద్దాం. దానికన్నా ముందు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మన షో స్టార్ట్ చేస్తాం కదా. ఎస్, ఎవ్రీడే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటూ కాజల్ ఇంకా చేతు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తారు. సర్ప్రైజ్ గా ప్రాంక్ కాల్ చేస్తారు కాబట్టి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం కాల్ చేసిద్దాం. ఏ రేంజ్ లో ప్రాంక్ అయిద్దో, పట్టుబడిపోతామో, గుర్తుపట్టేస్తారో, సర్ప్రైజ్ అవుతారో లేదో చూద్దాం. ఏంటో ఈ మధ్యన ప్రాంక్ కాల్స్ కూడా దొరికిపోతూ ఉన్నాము కదా, చూద్దాం. అంటే 4 నెలలు అయిపోయింది కదా వచ్చి, ఎవరు ఫోన్ చేసినా వీళ్ళు చైతు కాదులే ప్రాంక్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇన్ని క్యారెక్టర్స్, కూరగాయలమ్మ, చేపలమ్మ, ఈరోజు చేపలమ్మదు. లిఫ్ట్ చేస్తారా చేయరా? అయితే ఇంకెందుకు కట్ చేసి ఇంకో నెంబర్ కాల్ చేయకపోతే వెయిట్ చేయడానికి. ఆశ, చిన్ని చిన్ని ఆశ, చైతు గాడి ఆశ చెప్పేనా? చేయలేదు, ఆంటీ వచ్చేస్తుంది. ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నిద్దాం. ఇంకో నెంబర్ కా సేమ్ నెంబర్ కా? ఇంకో నెంబర్ కి. ఎంత లక్కీ అసలు వాళ్ళు నిజంగా లక్కీ. వాళ్ళ బారిన పడలేదు. ఇప్పుడు ఎవరు పడుతున్నారు, వాళ్ళ దురదృష్టం ఎలా ఉందో కనుక్కుందాం. హలో హలో హలో. బొచ్చు చేప, ఎండు చేప, కూరగాయలు, రొయ్యలే, బొచ్చు చేప, శీలం చేప, మేడం చేప, బొచ్చు చేప, చందవాయ్, బొచ్చు చేప, శీలావతి. మీకు చేపలు కావాలండి? చేపలు, కూరమేను, చేపలు కావాలండి? హలో, చేపలు కావాలండి? కూరమేను, శీలావతి. హలో, బొచ్చు చేప, చందమామ. మేడం చేపలు కావాలా?
కావాలండి. ఏ చేప కావాలండి? శీలావతి కావాలా? బొచ్చు చేప కావాలా? కొరమేన్ కావాలా? మట్ట గురించి కావాలా? హలో హలో అండి చెప్పండి. ఏంటండి? మీకు ఏ చేప కావాలండి? ఉప్పు చేప కావాలా, ఎండు చేప కావాలా, మట్ట గురించి కావాలా, బొచ్చ కావాలా? రొయ్యలు రొయ్యలు రొయ్యలే. రైలు 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 కనిపెట్టేశారు కదా మేము ఎవరు? మేము చేపలు అమ్ముకునే వాళ్ళం కాదు, చేపలు తినేవాళ్ళం తెలిసిపోయింది కదా మీకు. అదే ఏంటండి? మేము చేపలు అమ్మేవాళ్ళం కాదు, చేపలు తినేవాళ్ళం అని చెప్పేసి తెలిసిపోయింది కదా మీకు. ఎవరు అనుకుంటున్నారు మేము? ఏమో తెలియదండి. గెస్ చేయండి ఎవరో. అయితే కొంటారా? రొయ్యలు కావాలా, చేపలు కావాలా? ఏంటి ఏం తింటారండి మీరు? ఈటీవీ ప్లస్. వెల్కమ్ టు మస్తు టైం పాస్. మీ పేరేంటండి? నా పేరు శ్రావణి అండి. శ్రావణి ఎక్కడి నుంచి? గోకవరం. గోపవరం. గోకవరం. గోకవరమా? గోకవరంలో అందరు గోక్కుంటూ ఉంటారండి. ఏం కాదండి, ఊరు పేరు గోకవరం అంతే. గోకించుకుంటూ ఉంటారు. నేనే. ఏం చేస్తుంటారు? నేను చదువుతున్నాను. ఏ క్లాస్ చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్. ఓ శబాష్. ఎలా గుర్తుపట్టేస్తున్నావు మా ఇద్దరిని? నేను ఆల్రెడీ రోజు ట్రై చేస్తున్నాను. అవునా? రోజు చూస్తున్నా మా షో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా నచ్చుతుందా మస్తు టైం పాస్? చేయట్లేదు మాకు. చేసినాం కదా ఇప్పుడు. చేపలు అమ్మినాము, చక్కగా చేపలు కావాలని అడిగాము. ఎవరన్నా అడుగుతారు నీలాగా? ఏడుతున్నారు కదా, మీరే చేస్తారు అనుకున్నాను నేనైతే. చేసినాము, ఏడిపించేసినాము, అయిపోయింది. ఇప్పుడు ఎవరికేం చెప్పాలనుకుంటాం చెప్పేసాయి. మా అక్క వాళ్ళందరూ సిస్టర్స్ అందరికి హాయ్ చెప్పు. మీ అక్క వాళ్ళందరికీ, మీ సిస్టర్స్ అందరికి కాజల్ ఇంకా చైతు తరపున, స్పెషల్ గా నీ తరపున హాయ్. థాంక్స్ కాజల్. యో వెల్కమ్. సరే, ఇవాళ ఫ్రైడే, ఫిల్మీ ఫ్రైడే రోజు మేము ఆడుకుంటున్నాము. నీకు ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ తో 3 పాటలు పాడాలి. అవునా? అవును. పాడతావా? పాడతాను చెప్పు. నీకు నేను ఇస్తున్న వర్డ్ ప్రేమ. ప్రేమ మీద 3 పాటలు పాడాలి. ప్రేమ అని రావాలి పాటలో. పాడాలి. ప్రేమ ప్రేమ అది రోజా కదా. మేము ప్రేమ అని పాటలన్నా అందిస్తాం. పాటన్నా పాడతావు పోనీ? ప్రేమనే కరెక్ట్. ఏంటి? ప్రేమ లేదని ఆ పాట వచ్చా? ఎనీవేస్, నీలో ప్రేమ చాలా తక్కువ ఉంది. నువ్వు ఎవరైనా ప్రేమించు, అప్పుడు నీకు ప్రేమ వస్తుంది. అప్పుడు ప్రేమ మీద పాటలు పాడగలవు. ఓకేనా? అందుకే లవ్ చేయడానికి ప్రయత్నించి అప్పుడు ప్రేమ మీద పాటలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బాయ్. బాయ్. పేరేంటి? ప్రేమ. తన పేర్రా? ప్రేమ లేని ప్రేమ. పేరంటే ప్రేమ అంటే నాకే గుర్తులేదు. నువ్వు నన్ను అడిగితే ఎట్లాగా? అలా చెప్పచ్చుగా. క్షమించండి. మేము చేపలమ్మే ఏమంటారు పేరు మర్చిపోయాను. అసలు అడిగావా చేతు? మట్ట గురిసే. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళలో ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే తెలియదు, ఎందుకంటే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయబోతున్నాం కాబట్టి కాల్ చేసిద్దాం. ఆ తర్వాత మాట్లాడదాం, వాళ్ళ పేరు కనుక్కుందాము. ఈసారి గుర్తు పెట్టుకుని పేరేంటో అడుగు. ఓకే? నువ్వు కూడా ఇక్కడ నువ్వు కూడా ఉన్నావు. నేను చేపల బాగా ఫేవరెట్ చేప ఏంటి? చేప నాకు అంతగా నచ్చదు. నాకు చాలా ఇష్టం తెలుసు. చేపలు వేపుడు, చేపలు ఎగురు, అందులో బొచ్చు ఉంటుంది, దాంట్లో జలం ఉంటుంది చూసారా, దాంట్లో గుడ్లు, చేప గుడ్లు. ఏం నచ్చవు చేత? నాన్ వెజ్ లో అన్ని తినేస్తావు. నాకు పంది ఇష్టం ఉండదు. ఎవరు తింటారు చేతు? లాంబ్ ఇష్టం ఉండదు. లాంబ్ అంటే ఏంటి? మేక. గొర్రె పిల్ల. గొర్రె పిల్ల. నీకు ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకో వెళ్ళి. అదే గొర్రె మేక ఒకటే కదా చేతు. కవరింగ్ కాజల్ జిందాబాద్. కవరింగ్ కాజల్ జిందాబాద్. ఇష్టం ఉండదా? మరి మటన్ బక్రీద్ కి ఆఫర్. గొర్రె పిల్లది ఇష్టం ఉండదు, పెద్ద గొర్రెది బాగా ఇష్టం. సరే, సో పిల్ల, పెద్ద పిల్ల గురించి పక్కన పెట్టేసి లైన్ లో ఎవరున్నారు మాట్లాడదాం. హలో. హలో అక్క. హాయ్ చెల్లి, ఎవరు మాట్లాడేది? నా పేరు స్వరూప అక్క. హాయ్ స్వరూప. జిల్లా నిజామాబాద్. అమ్మమ్మో, నాన్ స్టాప్ గా చెప్పేసావు. అలవాట్లో పొరపాటుగా నేను హాయ్ స్వరూప ఎక్కడి నుంచి అని అడగబోతున్నా, నువ్వు చెప్పేసావు. నేను మిస్ అయిపోయాను. ఏంటి ఊరు పేరు మళ్ళీ చెప్పు. కొనగూరు అక్క. కొన ఊరు.
కొనాపూర్ లో అందరూ అన్ని కొంటూ ఉంటారా? అవునక్క. ఇప్పటివరకు ఏం కొన్నావు, ఎన్ని కొన్నావు? ఏం కొంటుంటామంటే జనరల్ షాపింగ్ అంతే. ఓకే, ఎలాంటి షాపింగ్ అంటే ఇష్టం నీకు? కర్చీఫ్లు, డ్రెస్సెస్ కి సంబంధించి అక్క. డ్రెస్సెస్ కి సంబంధించి అంటే ఏంటి? డ్రెస్సెస్ కి అంటే అన్న కొత్త మోడల్స్ వస్తుంటే కొంటుంటాం అంతే. కొత్త ట్రెండ్ వచ్చినప్పుడు దానికి మ్యాచింగ్ అన్ని కొనుక్కుంటుంటారా? కాదండి, ఎప్పుడన్నా అట్లా. ఓకే ఓకే. ఏం చదువుతున్నావు ఇంటికి? ఏం లేదన్నా, ఇప్పుడు ఏంటంటే డిగ్రీ చేస్తున్నా, ఇప్పుడు సెకండ్ ఇయర్. ఓ గుడ్ గుడ్ గుడ్. మంచిగా ఉందా లైఫ్ అంతా? బాగుందా? బాగుందన్నా. వెరీ గుడ్. ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే స్పెషల్ గా మేము ఒక పాటకి సంబంధించి పదం చెప్తాము. ఆ పదంతో నువ్వు 3 పాటలు పాడాలి. ఓకే? అలాగే అన్న. ఇగో ఇందాక ఒక అమ్మాయికి ప్రేమ అని ఇచ్చావు. ఆమెకి ప్రేమ లేదనుకుంటా, మా మీద ప్రేమ మీద పాటలు పాడలేదు. నీకు ఇష్టం స్వరూప, ప్రేమ మీద 3 పాటలు పాడు. ప్రేమించాలని చెప్పనా, మనసిస్తానని చెప్పనా, నాలో ఊసులు చెప్పనా. నెక్స్ట్ ఒక పాట అయిపోయింది. రెండో పాట అంటే ప్రేమనే పరీక్ష రాసి వేసి ఉన్న విద్యార్థిని. డోలే 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 డోలే. పరీక్ష రాసి వేసి ఉన్న విద్యార్థిని. డోలే 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 డోలే. నెక్స్ట్ లాస్ట్ పాట. థర్డ్ సాంగ్. థర్డ్ అంటే నువ్వు ప్రేమ మనమే ప్రేమ. సూపర్ స్వరూప, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై. ఓకే అన్న. అన్న హాయ్ చెప్పరా మా ఇంట్లో వాళ్ళందరికీ. మీ ఇంట్లో వాళ్ళందరికీ హాయ్. ఓకే ఓకే అన్న. చలో స్వరూప, బై బై. నువ్వు నీ అంటే చాలా బాగుంటది అక్క. అన్న నీది కూడా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. యాంకరింగే కదా? ఇంకేం బాగుంటుందా నీలో? ఇంకేం బాగుంటుంది? నా టీ షర్ట్ బాగుంటుందేమో, నా హెయిర్ స్టైల్ బాగుంటుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వరూప, థ్యాంక్స్ అలాట్. బాయ్. చలో బాయ్ స్వరూప. నీ టీ షర్ట్ రోజు ఒక్కటే టీ షర్ట్ వేసుకోగా, షూస్ రోజు ఒకటే వాచ్ పెట్టుకుంటాయి. వాచ్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఎనీవేస్ చాలా విషయాలు మాట్లాడుకోవాలి, చాలా మంది మాట్లాడాలి. ఫిల్మీ ఫ్రైడేని మస్తు ఎంజాయ్ చేయాలి. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే కాబట్టి, ఫ్రైడే రోజు ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇవాళ పాటలు పాడుకుంటూ ఉన్నాము. ఒక వర్డ్ ఇస్తాము, దానికి సంబంధించిన 3 పాటలు మీరు పాడాలి. అండ్ ఫేస్బుక్ తో చాలా మంది కనెక్ట్ అవుతూ ఉన్నారు కదా, వాళ్ళకి నేను ఇస్తున్న పదం వేట. వేట అనే పాట మీద, వేట అనే పదం మీద ఎన్ని పాటలు ఉన్నాయి? 3 పాటలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ 3 పాటలు మీరు టకటగా రాసేసేయండి మా ఫేస్బుక్ వాల్ పైన మస్త్ టైం పాస్ పేజ్ మీద. ఎస్ చైత్ర అండి, ఇప్పుడు మన ఇద్దరం ఆడుకుందామా? ఇందాక నేను అడిగాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను అడుగు. నేను నిన్ను అడిగినా చేత? నన్ను అడుగు. ఇంకెవరు లేరుగా ఇక్కడ. నువ్వు 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 నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా ఒళ్ళంతా నువ్వు ఒళ్ళంతా నువ్వు. నువ్వు అది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు లేక నేను లేను, నువ్వు లేక నేను నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నీ స్వరములో శృతి కలిపి పాడనా, నీ నీడలో అనువనుగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. పాటలన్నీ కూలి చేయాలంటే కాగల తర్వాతే. అది నువ్వుతో మనం అద్భుతమైన పాటలు పాడేసాం. ఇప్పుడు కాగలకి మనం ఇష్టం నేను. 3, 2, 1 స్టార్ట్. నేను మీద పాడాల చేతో సరే పాడతాను, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అందుకే కాల్ చేసేద్దాం. ఎవరికి? సురేష్ కి. సో లెట్స్ కాల్ సురేష్ అండ్ లెట్స్ టాక్ టు సురేష్. హాయ్ సురేష్. హలో. హాయ్ సురేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో. ఎలా ఉన్నావు సురేష్? బానే ఉన్నావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సురేష్? కుంకువాడ. పలాస. నీ స్టైలే పలాస్, నీ స్టైలే ఖలాస్.
పలాస్ నుంచి ఏం చేస్తుంటావు? పలాస్ లో ఆర్మీలో చేస్తున్నావు. వెరీ గుడ్ బాబాయ్. అందరినీ కూడా కాపాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వి సాల్యూట్ యు బ్రదర్. ఎస్, ఈ రోజు మా మస్తు టైం పాస్ లో ఫిల్మీ ఫ్రైడేనా పాటలు పాడుకుంటూ ఉన్నాము. పాటలకి సంబంధించి ఒక పదం ఇస్తాము. ఆ పదం మీద 3 పాటలు మీరు ఏంటో చెప్పాలి. ఓకే? మీకు ఇస్తున్న పదం వచ్చేసి పువ్వు. పువ్వు మీద 3 పాటలు చెప్పాలి లేదా పాడాలి. రెడీ? భయ్యా నాకు పాటలు రావు. భయ్యా నీకు పాటలు వచ్చి అట్లీస్ట్ చెప్పడానికి ప్రయత్నించు భయ్యా. రాజశేఖర్ గారి మూవీలో పాట ఉంటది. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా నువ్వే నువ్వా. అదే కదా? రైట్ ఆన్సర్. ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు. నెక్స్ట్ వన్. ఇట్లానే చెప్పేస్తే మేము పాడుకుంటాం. అయ్యో పర్లేదు భయ్యా, నీ గురించి నా గురించి ఇప్పుడు కాజల్ పువ్వుల మీద పాడబడుతుంది. రెడీ? పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాల. రైట్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్ పువ్వు. పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట తను వచ్చేనంట. రైట్ ఆన్సర్. బాగుందా బాబాయ్? హ్యాపీయా? ఆల్ రైట్, మేము హ్యాపీ, నువ్వు హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. టాటా. బాయ్ సురేష్. బాయ్ బాయ్. ఇలాగే మా అందరినీ కాపాడుతుండండి ఆర్మీలో. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వి ప్రే ఫర్ యూ అండ్ వి సాల్యూట్ యు. yes అండ్ ఆర్మీలో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి చేతు. అవును. ఏం కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్పు. కుకింగ్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం నాకు. yes అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ లో అసలు ఆర్మీలో వర్క్ చేశారంటేనే వావ్ అనిపిస్తుంది. ఆర్మీ అనగా వాట్ డిఫెన్స్ ఆర్మీ, ఓ మై గాడ్ అనిపిస్తుంది. సో ఆర్మీలో ఎవరికైనా జాబ్ వస్తే మిస్ చేసుకోకండి, ఆ జాబ్ చేయండి. అండ్ అందరి దగ్గర నుంచి ఆ రెస్పెక్ట్ ని అలానే, ఆ సెల్యూట్స్ ని అలానే తీసుకుంటూ ఉండండి. అండ్ ఇలాగే కాపాడుతూ ఉండండి. అండ్ ఇప్పుడు కాజల్, ఇందాక నీకు నేను అనే పదం ఇచ్చాను కదా, ఇంత టైం కూడా ఇచ్చాను. సో నేను మీద పాటలు. నువ్వు లేక నేను లేను, నువ్వు లేక నేను లేను. ఒకటి అయిపోయింది. రెండోది. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నీకిష్టం, తర్వాత నాకేమీరా. సరే, తర్వాత పాట. నేనంటే నాకు ఇష్టం, కానీ నువ్వంటే నాకు ఇంకా ఇష్టం అనేది పాట ఉంది. చేతు గుర్తు రావట్లేదు. చాలా ఫేమస్ పాట. అసలు నాగార్జున గారిని చూసి అమ్మాయిలందరూ ఫిదా అయిపోయిన పాట. నేనుగా లేని నిన్న ముందలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్. ఈ హంగం ఇలాగ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫిల్మీ ఫ్రైడేనా. నెక్స్ట్ కాలర్ కి మనం కాల్ చేయబోతున్నాం. ఎవరికి కాల్ చేస్తాం అంటే భవానికి. జై బోలో భవానికి జై. లెట్స్ కాల్ భవానీ. హే భవానీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ భవానీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మాది కోనవరం అండి. కోనవరం. ఎక్కడ? అందరూ కొండల్లో కోనల్లో ఉంటారా? అదేం కాదు, ఇళ్లలోనే ఉంటాం. సూపర్ అండి భవానీ. మరి కొండల్లోకి ఎప్పుడు వెళ్తారు? అప్పుడప్పుడు వెళ్తుంటామండి. పొద్దున పూట్ల. ఏం పట్టుకుని వెళ్తూ ఉంటారు? ఏమి పట్టుకెళ్ళండి, ఉంది చూడడానికి వెళ్తావా? ఏ పొద్దు పొద్దున మీకు కొండలు కోనలు చూడడం అంటే ఇష్టమా? అంటే మంచి ఉంటుంది కదా చూడడానికని. అది చూస్తేనే మీకు వస్తుంది అనమాట. సంతోషం అంటున్నాను నేను. వంట చేయడానికి మూడు వస్తుందేమో. అంటే కాదండి, చేయడానికి మూడు వస్తుందేమో అంటున్నా. బాగుంది, అయిపోయింది. కొంతమంది యాక్చువల్లీ మీలాంటి వాళ్ళు కాకపోయినా ఇంకొంతమంది మాలాంటి వాళ్ళు, కాజల్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు పొద్దున ఎక్కడికి వెళ్తున్నప్పుడు పట్టుకొని వెళ్తామండి మేము. ఫోన్ లేకపోతే మాకు అస్సలు గడవదు, అసలు రాదు కూడా మాట. చెప్పండి భవానీ గారు, ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు ఉన్నారండి? ఇంకా లేదండి, రీసెంట్లీ మ్యారీడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఎప్పుడు పుడుతున్నారు మరి పిల్లలు?
ప్లాన్ చేసుకుంటున్నారు అని. ఇంకా అనుకోలేదు. వెరీ గుడ్, మంచిగా ప్లాన్ చేసుకోండి, మంచిగా ఒక న్యూ బోర్న్ బేబీకి ఇవ్వండి ఒక మంచి లైఫ్. ఓకే, బర్త్ ఇవ్వండి, కానీ దానికన్నా ముందు లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఓకే థ్యాంక్స్ అండి. సరే, ఇవాళ ఫిల్మీ ఫ్రైడే ఒక వర్డ్ ఇస్తాము, ఆ వర్డ్ మీద 3 పాటలు పాడాలి. ఓకే సరే చెప్పండి. ఓకే, మీకు ఇస్తున్న వర్డ్ ఇష్టం. ఏంటండి? ఇష్టం. ఇష్టం ఇష్టం. ఇష్టం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి శ్రేయ పరిచయం అయిందే ఇష్టం అనే మూవీతో. సో ఆ ఇష్టం అనే పదం మీద మీరు 3 పాటలు పాడాలి. రెడీ? నిజం చెప్తామంటే నాకు ఇష్టం నువ్వంటే. రైట్ ఆన్సర్. ఇంకొక నెక్స్ట్ పాట. వన్. గుర్తు రావట్లేదండి. అయ్యో, క్లూ ఇవ్వు కాజల్, క్లూ ఇవ్వు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఒక పాట ఉంది. ఏమో టెన్షన్ గా గుర్తు రావట్లేదు. ఫోన్ చేశారు కదా సడన్ గా. ఇందాక నేను ఆ పాట కూడా పాడేశాను. నువ్వంటే 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 నాకు ఇష్టమని. రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ వన్ ఇష్టం మీద. తెలియట్లేదండి. చెప్పనా నేను? చెప్పండి. బంగారు కోడి పెట్ట ఇష్టం అండి. వచ్చారండి. నేను చెప్తున్నా విను. పెడుతున్నావా? భవాని గారు కాలేజ్ పెడుతుందంట, వినండి. పాట పెడుతున్నా, మొదలు పెడుతున్నా కవరింగ్ కాజల్కి. సరే, నా పాట విను. ఓకే, కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించని అదిరే ఆదరాంజలి బంధించని కాలాన్ని కౌగిలి సుడిగాలిలో మాడి చుట్టేసుకోవాలి మంచల్లి గోదారి. బాగుంది కదా? చాలా బాగుందండి. సూపర్. భవాని గారు ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలా, మాకేమైనా చెప్పాలా? మా హస్బెండ్ కి హాయ్ చెప్పండి. రీసెంట్ గా పెళ్లి అయింది, ఆ ప్రేమ అలాగే కంటిన్యూ అవుతుంది. మీ హస్బెండ్ పేరు? గణేష్. ఎంత బాగా సిగ్గుపడ్డారు అసలు. సింగిల్ హ్యాండ్ గణేష్. ఇంకొకసారి చెప్పండి మీ హస్బెండ్ పేరు. చెప్పనండి. సిగ్గుపడకండి. మీరు సిగ్గుపడుతుంటే బాగుందండి, ఇంకొకసారి చెప్పండి. గణేష్. ఓకే, గణేష్ గారికి మీ తరఫు నుంచి మా తరఫు నుంచి స్పెషల్ హాయ్. గణేష్ గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి భవాని గారు? అంటే అందరితోనూ బాగా మాట్లాడతారు, ప్రేమగా చూసుకుంటారు. ఫ్రెండ్లీగా ప్రేమగా చూసుకుంటారు. ఓకే, నచ్చింది ఏంటి గణేష్ గారిలో ఇప్పటిదాకా? ఏంటండి మీకు గణేష్ గారిలో నచ్చనిది? పనికి వెళ్తారు అంటే ఏం లేదు. పనికి వెళ్తారు, మీతో టైం స్పెండ్ చేయకుండా. పనికి వెళ్తారు, సాయంత్రం వస్తారు కదా, అప్పుడు మొత్తం అంతా వేసుకుంటారు, మాటలు వంట అన్ని కదా. గుడ్ అండి. గణేష్ గారిని బాగా చూసుకోండి, గణేష్ గారు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. ఓకే, చాలా లైఫ్. బాయ్. జై 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 జై. బాయ్ బాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ అగైన్. కాజల్ చెప్పినట్టు. అండ్ కాజల్ ఇప్పుడు నీకు ఇస్తున్నా పెళ్లి మీద పాటలు. 3, 2, 1 గో. పెళ్లి మీద పాటలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. పెళ్లి వారం అండి, మీ ఇంటికి వచ్చినామండి, మగ పెళ్లి వారం అండి, మీ ఇంటికి వచ్చి భోంచేస్తామండి. ఇంకేమన్నాయి? ఆ పెళ్లికలు వచ్చేసింది బాలా, పల్లకి తెచ్చేసింది బాలా, హడావిడిగా రెడీ అయిదాం చలో లేలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. లాస్ట్ అండ్ ఫైనల్ పెళ్లి. కరెంట్ షాక్ కొట్టిన కాకి ఎవరు అందిస్తారు అని వెయిట్ చేస్తున్నా. పెళ్లి తాళి కట్టు శుభవేళ, తర్వాత పెళ్లి శోభనం జరిగే వేళ.
ఇవాళ ఫ్రైడే అంటే ఫిల్మీ ఫ్రైడే. ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటాము, ఫిల్మ్ కి సంబంధించింది ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటాం కదా. అలాగే ఇవాళ పాటలు పాడుతూ ఉంటాం. ఏదైనా పాటకి సంబంధించిన పదం ఇస్తాము, ఆ పదంతో మీరు 3 పాటలు పాడాలని చెప్పాం. ఇందాక బ్రేక్ కి ముందు నేను కాజల్కి పెళ్లి అని ఇచ్చా, 2 పాటలు పాడింది. 3వ పాట గుర్తు రావట్లేదు నన్ను అడిగింది. బ్రేక్ లో నేను ఆ పాట ఏంటో కాజల్కి చెప్పాను, ఇప్పుడు ఆ పాట పాడుతుంది. ఆ పాట నేను పాడకుండా చైతన్య పాడతాడనమాట. పాడు చేతు. ఎందుకు కాజల్ పాటలు బాగా పాడుతావు కదా, తెలియదు. ఆ పాట నాకే గుర్తొచ్చిందని ఒప్పుకో, నేను పాడతాను. ఎందుకు నేను బ్రేక్ లో చెప్పాను. అయితే పాడు నువ్వే చేతు. నేను పాడితే కలిసి చెప్పు ఏం పాట అది. సరే చెప్తాను, నువ్వు పాడకి చెప్తాను. రెడీ? ఏంటి పాడకి చెప్పేది? అన్ని క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, నా క్రియేటివిటీని తొక్కేస్తూ ఉంటాడు. నీకు గుర్తు రాలేదు కదా, నేను పాడాలా? పాడు. 5 రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి అమ్మంటి పెళ్లి 5 రోజుల పెళ్లి అత్తింటి పెళ్లి చేతు పెళ్లి. మరి ఎవరి పెళ్లికి వెళ్తున్నారు అంటే కాజల్ పెళ్లికి వెళ్తున్నావు అంటారా లేదా? ఆ టైప్. అంబంటి పెళ్లి అంటే అంబరాన్ని కంటే పెళ్లి చేతు. నేను పాడింది కరెక్టే. అంబంటి అంటే నేను పక్కింటి ఆంటీ అనుకున్నా. ఎనీవేస్ ఫిల్మీ ఫ్రైడే లాగే పాటలు పాడేశాను చేతు అందివ్వకుండానే. ఇప్పుడు నేను నీకు ఇస్తాను ఇంకాసేపట్లో, ఇవ్వు. అప్పుడు చెప్తా. దమ్ముంటే ఇప్పుడే ఇవ్వు. కొంచెం ఇవ్వు. కొంచెమా? కొంచెం కారంగా, అది నేను పాడేసాను, నాకు కొంచెం గారంగా, కొంచెం. ఓకే, కొంచెం 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 అంటే ఇష్టమా? కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంట. తననాని తననాని తననా. ఇంకోటి కొంచెం 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 ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో కొంచెము తీరా తీరా లిరిక్స్ మర్చిపోయినంత మాత్రాన మరి లిరిక్స్ మర్చిపోయినంత మాత్రాన లేని లిరిక్స్ యాడ్ చేస్తే గుర్తుపట్టదు అనుకుంటున్నావా చైతు? కొంచెం కొంచెం మీద పాట కొంచెం పాడదాం. నీకు ఛాన్స్ ఇచ్చాను కదా బ్రేక్ కి ముందు, సాగర్ తో మాట్లాడి ఆ తర్వాత కొంచెం మీద పాడబోతా. కొట్టకూడదని మర్చిపోయావా? ఇప్పుడు పెద్దమ్మ చెప్పింది కొట్టమని చెప్పి. సాగర్ కి కాల్ చేసాము, సాగర్ కి కాల్ కనెక్ట్ అయింది. ఈ లోపు నాకు పాట గుర్తొచ్చింది, పాడేస్తున్నా. ఓకే, కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం, ఇంకేం కావాలి అనిపిస్తుంది ఆపై నీ ఇష్టం, ఇంచి 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 ఇంచి. నువ్వు చెప్పి ఇంకో పాట కొంచెం మీద అంతే. నెక్స్ట్ కాజల్ కి నేను ఇవ్వబోతున్న పదం ఏంటో తెలుసా? పాదం. పాదం మీద కాజల్ 3 పాటలు పాడబోతుంది, అద్భుతమైన పాటలు. రెడీగా ఉండండి. ఏదో ఒక పాట చెప్పు. పాదం ఎట్టుపోతున్నా. 2 పాట చెప్పు. నీ పాదం మీద పుట్టుకొచ్చనే. అప్పుడే చెప్పేస్తారండి మరి. రాదు కదా అందుకే అప్పుడు. లెట్స్ టాక్ విత్ సాగర్. హలో, హాయ్ సాగర్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నాకేం మాట్లాడాలో తెలియదు. సో ఏం మాట్లాడకుండా పెట్టేస్తావా? సో ఏం మాట్లాడకుండా పెట్టేస్తావా అంటున్నా. ఒకటి మాట్లాడాలి కదా, తప్పదు కదా, మా కంటెంట్ కావాలి కదా, మాట్లాడు. ఫస్ట్ టైం ఫోన్ చేయడం కూడా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అయితే కామెడీ ఉంటుంది. సండే ఫోన్ చేద్దాం అనుకున్నా, మార్నింగ్ కరెక్ట్ కాలేదు. ఒకసారి మా చేతికి ఇదిగో వచ్చేసాను, మాట్లాడండి. హాయ్ సాగర్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా బ్రో. ఏం చేస్తుంటావు బ్రో? I am fine. I am super fine. Thank you very much. Okay, thank you. ఏం చేస్తుంటావు? డ్రైవింగ్ లో ఉన్నా. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడలేదు. మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేస్తారా? తప్పకుండా. అర్జెంట్ లో ఉన్నావా? సరే కానీ. చలో బాయ్ సాగర్. నేను కూడా ఎంకరేజ్ చేయాలి. బాయ్ బాయ్. డ్రైవ్ చేస్తూ అసలు మాట్లాడకూడదు. ఒకవేళ మీకు మా నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఎలాంటి అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చినా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఆపి అప్పుడు ఆ తర్వాత మాట్లాడండి. లేకపోతే సాగర్ లెక్క మొహమాటం లెక్క మళ్ళీ ఫోన్ చేయండి, నేను డ్రైవింగ్ చేస్తున్నాను బాయ్ పెట్టేశారు అనుకోండి, మేము చప్పట్లు కొడతాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సాగర్, మా మస్తు టైం పాస్ వ్యూవర్ అని చెప్పేసి మేము ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం. అది మేము ఫోన్ చేసినా ఎంత తోపుతురు ఫోన్ చేసినా డ్రైవింగ్ ఉన్నప్పుడు ఫోన్ పెట్టేయాలి అంతే. అట్లా ఇచ్చిండు కదా మంచి మెసేజ్, అద్భుతం. ఇప్పుడు కాజల్ పాదం మీద పాట పాడుతుంది. నాకు 2 పాటలు గుర్తొచ్చాయి చేతు. ఓడిపోయావా? నువ్వు 3వ పాట ఆగు, నాకు టైం కొంచెం, నేను పాడతా. పాదం కాజల్ గుర్తురాట్లేదా? పాదం మీద పాదం వేసి చెప్పే
చందమామ రావే చవిల్లి రావే అన్నట్టుంది. పోనీ ఇట్లాగే రీమిక్స్ చేసి పాదం ఏదైనా పాట పాడు. రావే నా పాదం రయ్యంటూ రావే పాదం వచ్చా పాదం కొట్టవే పాదం తప్పంటూ కొట్టే పాదం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తాము? చాలా అందం. ఇలాంటి పాటలు బాగా చెప్తుంది, బాగా పాడుతుంది కదా. సరే నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. చేతును అంత ఫీల్ అవ్వ. మాకు ఎవరికి కాల్ చేస్తామో తెలుసా? నాకు తెలియదు. చేతు ఈపి నీ చెవిలోనే ఉందిగా. దివ్యకి కాల్ చేస్తాం 9th క్లాస్. సో దివ్యతో మాట్లాడి ఏ ఊరు అన్ని కనుక్కొని దివ్యకి కూడా ఒక పదం ఇచ్చేసి 3 పాటలు పాడమందాం. హలో హలో హాయ్ దివ్య. హాయ్ దివ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఏం చేస్తున్నారక్క? నీతో మాట్లాడుతున్నాను చెల్లి. నేను ఇప్పుడే అంట్లతో బట్టలు ఉతికాను, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. అంటే బాగా చేస్తున్నారు మీరు ర్యాంకింగ్ మీరిద్దరు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నా. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? పెనుమంట్రా. తినుబండ్రా. అమ్మ తల్లి, తినుమండ్ర కాదమ్మా, పెనుమండ్రా. పెనుమండ్రానా? తిండిపోద్దానా? పొద్దున్న మా మమ్మీ మాట్లాడారు కదా. ఓకే, నిన్ననే మీ మమ్మీ మాట్లాడారు కదా. మీ మమ్మీ పేరు? నీ పేరు వినీతానా? కాదుగా, దివ్య కదా. మీ మమ్మీ పేరు? దివ్య. మా మమ్మీ పేరు మంజు. మంజు. మీ నాన్న గురించి కూడా చెప్పారు. బాగున్నారా మీ నాన్నగారు? బాగున్నారన్నయ్య. బాగా చూసుకుంటున్నారంటగా మీ అమ్మని? అవును, బాగా చూసుకుంటున్నారు. అవును, బాగా చూసుకోవాలి. నిన్ను, మీ అమ్మని, అందరినీ బాగా చూసుకోవాలి. చెప్పు, ఇప్పుడు మనం వచ్చేసి ఫిల్మీ ఫ్రైడే రోజున పాటలు పాడుకుంటూ ఉన్నాము. నేను ఒక పదం ఇస్తాను, ఆ పదం మీద 3 పాటలు నువ్వు పాడాలి. ఓకే? 3 పాటలా? పాడతావా? వస్తే పాడతా. ఓకే, రెడీ. నీకు ఇస్తున్న పదం ఆకాశం. ఆకాశం మీద 3 పాటలు పాడు. ఈజీ. ఆకాశమా? ఆకాశం. అక్షరం మీద పాటలు రావక్క. వస్తుంది బాగా. ఈజీ. సరే నీకు హెల్ప్ చేయను నేను. ఏంటక్క? నీకు హెల్ప్ చేస్తున్నా, జాగ్రత్తగా విను. కలుసుకోవాలని సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ పాట అదే. అవునా? గజాల. నాకు తెలీదు. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుకుంటే. పాడే రెడీ. ఆకాశం తన రెక్కలతో చేస్తుంటే. సేమ్ కాజల్ నాకు చిలిలాగే ఉండవు తెలుసా. అక్కడ కాజల్, ఇక్కడ దివ్య, అంతే. ఇద్దరు సేమ్ టు సేమ్ పాడుతున్నారు. ఇంకో పాట ఆకాశం మీద. అది రాదు. ఇంకో పాట పాడు ఆకాశం మీద. ఆకాశం మీద కాదు, వేరే పాట పాడతా. పాడిని. నువ్వు పాడు తర్వాత. సరే పాడు. తెలుసా తెలుసా ప్రేమించాలని రాసా రాసా నీకే ప్రేమని. దమ్ 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 ఆనందం ఆనందం నీలో చెరిమి వందలానుబంధం. తమన్ మ్యూజిక్ కాంపోజిషన్ లో జుబేన్ ఇంకా సమీర పాడిన పాట సరైనోడు మూవ్ నుంచి పాడినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. చేస్తావా మా బావకి? చేస్తాను తప్పకుండా. మా వాళ్ళకి నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే మేము కాల్ చేస్తాం. ఓకే? చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ దివ్య. మీ అమ్మకి, మీ వదినకి, అందరికి, మీ బావకి, మీ వదినకి, అందరికి హాయ్. చలో బాయ్ బాయ్. మీ మమ్మీ మంజుల గారికి, మీ డాడీకి కూడా స్పెషల్ గా బాయ్ బాయ్. ఇప్పుడు ఆకాశం మీద కాజల్ పాటలు పాడుతుంది. పాడు. ఆకాశం పాడేసింది కదా. ఆకాశాన సూర్యుడుండడు సందవేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్ళై ఈ జీవయాత్రలో ఒక పూటతోనే రాలి పూలెన్నో.
నవ్వవే నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా రెండు పాటలు లోతుల్లో ఒక ఇక రోజాల కన్నీటి దావతారలెన్నో నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా. ఇప్పుడు లాస్ట్ బద్దలైన సౌండ్ గుండెల్లోన రేగుతుంది నన్ను చూశాక. ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయింది చినికే చిటపట హాట్ అయింది చిటపట పాటే తాకెళ్ళ చిటకట వాడే చెట్టు అయింది. రాచిలక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి రాగాల నువ్వే రావాలి అనురాగాల నువ్వై మోగాలి. నెక్స్ట్ ఫస్ట్ టైం పాస్ లో ఫిల్మీ ఫ్రైడే మనం నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే ఈ పేరు చెప్పగానే స్వాతితో పాటు అందరు అమ్మాయిలకి కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగా వాట్సాప్ మెసేజ్ చేసి మాకు వైబ్రేటర్ వచ్చేలాగా బ్రర్ బ్రర్ అని చెప్పేసి వైబ్రేషన్ వస్తే చూసాం మెసేజ్. ఎవరా అని చూస్తే ఆ పేరు చూడగానే వైబ్రేషన్స్ వచ్చినాయి. ఎవరై ఉంటారు కాజల్? నీ ఫోన్ వైబ్రేషన్ లో ఉంది అని తెలుస్తుంది. అవును పేరు ఏ పేరుకి ఎగ్జాక్ట్లీ స్వాతి అయితే మహేష్ కాదు కాబట్టి మహేష్ స్వామి నదికి పోలేదా అని సమంత అంటది కదా అలా మహేష్. నీకు ఏ పేరు అయితే బాగా ఇష్టం కాజల్? సూర్య. నాకు సూర్య పేరులో వైబ్రేషన్స్ వినిపిస్తాయి. ఓకే హలో హలో హాయ్ ఎవరు? మహేష్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ మహేష్. మహేష్ ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి మహేష్? బేగంపేట్ హైదరాబాద్. మా ఇల్లు అక్కడే. ఎక్కడ బేగంపేట్లా? మయూరి మాట. అంటే మయూరి మన మయూరి ఆఫీస్ మన స్టూడియో ఇప్పుడు సోమాజిగూడలో ఉన్నాం మనం. మయూరి ఆఫీస్ పక్క గల్లీలో అక్కడ వెనకాల. ఆ గల్లీ దాటిన తర్వాత ఇంకో గల్లీ వస్తుంది చూడు పోస్ట్ ఆఫీస్ గల్లీ బ్రాహ్మణవాడి. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ పెద్ద అపార్ట్మెంట్ లో 7th ఫ్లోర్ లో తొక్కలో అపార్ట్మెంట్ ఉంటది. మీ అపార్ట్మెంట్ ఇరుకు ఇరుకు తొక్కలో అపార్ట్మెంట్ లెక్క ఉంటది. పేరు చేతు నేను మళ్ళీ అందరూ వచ్చేస్తారు. చెప్పు మహేష్ ఏం చేస్తుంటావు బేగంపేటలో? డిగ్రీ చదువుకుంటున్నా. ఏ కాలేజ్? సిద్ధార్థ. వెరీ గుడ్. చెప్పు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదన్నా. ఏయ్ బేగంపేటలో ఉంటూ సిద్ధార్థ కాలేజ్ చదువుతూ మహేష్ అని పేరు పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా బై? వచ్చేస్తారు. ఎందుకో తెలియదు ఆ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి అంటారు కదా. ఆ వైబ్రేషన్ కి వచ్చేసి ఊగిపోతారేమో అని. ఓకే చలో ఇవాళ ఫ్రైడే ఫిల్మీ ఫ్రైడే కాబట్టి ఒక వర్డ్ ఇస్తాము అండ్ ఆ వర్డ్ మీద నువ్వు 3 పాటలు పాడాలి. ఓకే నీకు నేను ఇస్తున్న వర్డ్ చెలి. ఇంకోటి చెప్పండి. ఇంకోటి 3 పాటలు పాడాలి సేమ్ వర్డ్ మీద. చాలా ఉన్నాయి పాటలు. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ పాట చెలి పదం మీద. ఇంకో పాట రోజా నేను క్లూ ఇస్తున్నా వినట్లేదు నువ్వు. బింగో పాడు. రాదా? చెలి రోజావే నిన్నే తలిచేనే రే. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. అండ్ నీకు ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ రావాలని చెప్పేసి విషింగ్ ఆల్ ది గుడ్ లక్. నీకు వద్దైతే వద్దులే. చైతు విష్ చేసినందుకు గర్ల్ ఫ్రెండ్ సంపాదన చేసుకోవాలి అనే వేటలో ఉండ మాకు. చదువుకో సరేనా? వచ్చింది బాయ్. చదువుకున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే డైవర్ట్ అయ్యి. బాయ్ బాయ్. ఏంటది నువ్వు ఎప్పుడు ఫ్రెండ్ ఇష్టం ఎవరినన్నా?
ఎవరినన్నా నేను ఎప్పుడో అప్పుడు ప్రేమిస్తాను. అప్పుడు చదువుకున్నప్పుడే ప్రేమించావు, డిగ్రీలో కాదు కదా. చదువు అదే ఎంఎస్సీలోనే ఎప్పుడొకప్పుడు ప్రేమించావు లేదా? డిగ్రీలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రేమించావు అందరికి తెలిసిపోయింది, ఇంక వదిలేసి. ఓకే, కాజల్ ఎంఎస్సీలో ఉన్నప్పుడు నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మీ ఇద్దరం ప్రేమించుకున్నాం అండి, బయట పెట్టాము. ఏంటి ఎంఎస్సీ ఏంటి? ఓహో, నేను ఎంఎస్సీ లో ఉన్నప్పుడు ప్రేమించాను, చేతి 10th లో ఉన్నప్పుడే ప్రేమించేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాను. ఏమనుకున్నావు? ఎనీవేస్, ఇంకా చాలా మందితో మాట్లాడాలి, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళతో కూడా పాటలు పాడించాలి. తర్వాత మీ ఇద్దరు కూడా పాటలు పాడతాం, మీ చెవులు రెడీ చేసుకోండి. రక్తాలు కారుతాయో అమృతం కారుతుందో మీ ఇష్టం, మాకు తెలీదు. ఉంటుంది ఏంటది, వ్యాక్స్ అది కారిద్దు, గులు కారుతుందో, బ్లాక్ గాలి వాడుతుంది, బ్యాక్ బ్యాక్ గా ఉంటుంది. ప్రాంక్ కాల్. ఎవరికి ప్రాంక్ కాల్ చేయబోతున్నాం చేతు? మణిదీప్ కి మనం కాల్ చేయాలి, బికాస్ వాళ్ళ మరదలు మోనిక మనం రిక్వెస్ట్ చేసింది. మణిదీప్ వాళ్ళ బావకి కాల్ చేసి బీభత్సంగా ఆడుకోవాలంట. మణిదీప్ వచ్చేసి ఏం చేస్తాడో నాకు తెలియదు, కాల్ చేసి మణిదీప్ ఇప్పుడు మనం ఆడుకోబోతున్నాం. కాజల్ విజృంభించబోతుంది. ఏ క్యారెక్టర్ లోకి వెళ్తుంది అంటే కాజల్ సునీత గారి క్యారెక్టర్ లోకి వెళ్ళబోతుంది. హియర్ వి గో. హలో, ప్రాంక్ కాల్ చేయబోతున్నాం కాజల్. డబ్బింగ్ వచ్చేస్తుంది చేతు, ఎందుకు రాట్లా అంటావు? హలో హలో, ఎవరు? హాయ్, హలో, మణిదీపా? ఎవరు? మీరు కొంచెం బయటికి రారా, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. నేను జర్నీలో ఉన్నా, ఎవరు చెప్పండి. మణిదీప్ పెట్టేసాడు ఫోన్. ఊపిరి తీసుకున్నంత సేపు అయిపోతుంది అలా మాట్లాడమన్నావు, మరి అంతా ఊపిరి తీసుకోవడం. మరి అలా అంటేనే అలా అని గుర్తుపడతారు ఎవరైనా. కావాలించేమక్క నీకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, అందుకని కాజల్ కి జిందాబాద్, కాజల్ కి జిందాబాద్. మళ్ళీ ఒకసారి మనం మణిదీప్ కి కాల్ చేద్దాం. ఇప్పుడు మగసునితో మాట్లాడుతుంది. తగ్గించి నేను అనడం కొంచెం తగ్గించి మాట్లాడతా. ఓకే, హలో మణిదీప్ గారు, నేనండి. నా పేరు సునీత. నా పేరు సునీత అండి, సునీత. సునీత నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి, నేను ట్రైన్ లో ఉన్నాయండి, చాలా కష్టం అండి, జనం చాలా మంది కంఫర్ట్ లేదండి మాట్లాడడం. పర్లేదండి, ఇందాక ఏదో అయిందండి, ఏదో ఏమైందో మాట్లాడడానికి మా ఫ్రెండ్ ఉన్నారండి, మాట్లాడండి మా ఫ్రెండ్ తో. ఏమైంది చెప్పు. హలో హలో, హాయ్ మణిదీప్, దిస్ ఇస్ కార్తిక్. ఎలా ఉన్నారు మణిదీప్? ఏంటండి జర్నీకి వెళ్తే ప్రశాంతంగా లేదండి. ఎవరండి మీరు? ఇందాక వాయిస్ అండ్ వినిపించినప్పుడు వాయిస్ వినిపిట్లా బాత్రూమ్ కి వచ్చి మాట్లాడుతున్నారా? అవునండి, బాత్రూమ్ కి అక్కడ కంఫర్ట్ లేదండి, బాత్రూమ్ కి వచ్చానండి. ఓకే ఓకే, మీరు బాత్రూమ్ లో ఉండి కూడా మాతో మాట్లాడుతున్నారు జర్నీలో, చాలా ధన్యవాదాలండి. అయితే మేము ఎందుకు ఫోన్ చేసామంటే మీరు ఒక లక్కీ డ్రా లో కార్ గెలుచుకున్నారండి, అది చెప్పడానికి కాల్ చేసాం. కంగ్రాచులేషన్స్ అండి. ఏం ప్రైజ్ వచ్చిందండి? కార్ వచ్చిందండి. అవునండి, బ్లూ కలర్ కారు, 4 వీల్స్ ఉండేటువంటి కార్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. నాకు సైకిల్ తొక్కడమే రాదండి, కార్ ఎందుకండి? ఈ కార్ మీకోసం కాదండి, మీ పిల్లల కోసం, ఎందుకంటే ఇది బొమ్మ కార్ అండి మీరు గెలుచుకుంది. నాకు పెళ్ళి అవ్వలేదండి, నేను జస్ట్ 20 years అండి. నాకు అలా వాయిస్ లేనే లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. లేదండి, ఇంకా పెళ్లి. ఈ కార్తో మీరు ఆడుకోవచ్చు. సరేనండి, ఏదో ఒకటి ఆడుకుంటాను కంటే చాలా డిస్టర్బెన్స్ ఉందండి. అర్థమైపోయిందండి. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మీరు సరదాగా మాట్లాడుతున్నారు, మేము సరదాగా మాట్లాడతాం, మేము ఎవరో కూడా చెప్పేస్తాము. మీ మరదలు ఉంది కదా, తెలుసా? మీ మరదల పేరు చెప్పండి. ఓకే, మీరు మస్తు టైం పాస్ నుంచా? మస్తు టైం పాస్. నేను కాజల్, ఇక్కడ పక్కన చైతు. అనుకున్నాను కానీ ట్రైన్ లో చాలా జనాలు ఉన్నారండి, ఎవరనేది అర్థం కాలేదు. ఇంకేం జనాలు? బాత్రూమ్ లో కూడా జనాలు ఎక్కడ ఉంటారు స్వామి? నువ్వు ఇందాక నుంచి జనాలు అనడానికి నువ్వు బాత్రూమ్ కి వచ్చావు, బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నావుగా. ఎప్పుడో వచ్చేసానండి, బయటకు వచ్చేసావు, అయిపోయిందా పని? నీ మర్దలు నిన్ను ప్రాంక్ చేయమని మాకు మెసేజ్ చేసింది, అందుకే ప్రాంక్ చేయడానికి కాల్ చేసాం. చెప్పిందా నీకు ఆల్రెడీ? చెప్పింది కానీ నేను మర్చిపోయానండి, తర్వాత ఐడియా వచ్చింది లాస్ట్ లో అండి, మీ వాయిస్ గుర్తుకొచ్చింది. ఓకే ఓకే, జనాలు ఉన్నారు కదా అందుకే మర్చిపోయి ఉంటావు. అవునండి, యాంకరింగ్ బాగుంటది, చేతు కాజల్ అన్ని చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిజం చెప్పండి, మీకు 20 ఏళ్ళేనా? లేదండి, 35 అండి. ఆ వాయిస్ ఉంటేనే అర్థమవుతుంది, 4 పిల్లలు తండ్రి లెక్క ఉన్నాడు.
35 అయితే 4 పిల్లలు ఉంటారా చైతు? అవును, సంవత్సరానికి ఒకళ్ళు ఈజీగా పుడతారు. ఓకే మనదీప్, మీ మరదలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి. ఫోన్ చేసి మీరు ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పుకుంటారా? అంతేనండి. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye bye. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. Thank you so much. Bye-bye. వాళ్ళ మరదలకి కూడా ఫోన్ చేసి నేను ట్రైన్ లో ఉన్న జనాలు ఉన్నారు ఇక్కడ అని చెప్తాడేమో. దట్ వాజ్ మర్దీప్. అలా ప్రాంక్ కాల్ చేయడం జరిగింది. చూసిన మీరు కూడా మీ వాళ్ళని ప్రాంక్ చేయాలంటే సింపుల్ గా కింద కనిపిస్తున్న నెంబర్ 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ వాళ్ళ డీటెయిల్స్ సహా క్లియర్ గా పంపించి మళ్ళీ ఎలా ప్రాంక్ చేస్తే ఈజీగా ఉంటుందో కూడా మాకు పంపించారు అనుకోండి. ఇట్లాగే సరదాగా ఫోన్ చేస్తాం, ఆడుకుంటాం. సునీత గారు లాగా, ఇంకా చైతు లాగా, కాజల్ లాగా, శ్రేయా ఘోషల్ లాగా, బాలసుబ్రహ్మణ్యం లాగా చెప్పలేము. ఏ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేస్తామో తెలియదు కానీ పరకాయ ప్రవేశం చేసిస్తాము. మస్తు టైం పాస్ లో ఫుల్ ఆన్ మస్తీ చేసేస్తాం. ప్రాంక్ కాల్స్ కూడా చేస్తాం అన్నమాట. అండ్ ఇవాళ ఫిల్మీ ఫ్రైడే అంటూ పాటలు పాడాం కదా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ ఇద్దరం కలిసి మీ అందరి కోసం ఒక పాట పాడేసి మీ అందరికి టాటా బాయ్ బాయ్ చెప్తున్నాము. వాల్యూమ్ తగ్గించుకుంటున్నారు, పర్లేదు ప్లీజ్ అలాగే పెట్టుకొని వినండి. లాస్ట్ పాట కదా భరించి అప్పుడు వాల్యూమ్ తగ్గించుకుంటారో ఛానల్ మార్చుకుంటారో మీ ఇష్టం. ఓకే రెడీ? ఏం పాట? ఏదో ఒక పాట కాదు, కమాన్ ఏదైనా పదవి చెప్పేసి ఇది పాడేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ చైతు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇన్ అడ్వాన్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇన్ అడ్వాన్స్. కానీ హ్యాపీ న్యూ ఇయర్ మీద పాట పాడాలి. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ మీద పాట. కమ్మని కళలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, అంకితం పన్నది నా ప్రాణం, అంకితం అన్నది హృదయం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బాగా వచ్చాయండి. అది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పాదమెట్టిపోతున్నా పయనమెందాకైనా, పడుగు తడబడుతున్నా తోడు రానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె తడినా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటావా. ఓ మై ఫ్రెండ్, నా మీద ఎప్పుడు పంచులు వేస్తూనే ఉంటావా. అయిపోయింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇన్ అడ్వాన్స్ చెప్పేసి మళ్ళీ రేపు మార్నింగ్ సర్ప్రైజింగ్ సాటర్డే లో కాదు ఇంకా చైతు వస్తారు. మస్తు టైం పాస్ ఇస్తారు. వెళ్ళిపోయే ముందు as always say thank you very much for watching us and must time pass, and as always say love yourself, love everyone, and don't forget keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye. tada.